ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని గురువారం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ముఖ్యంగా రైతులకు విచక్షణరహితంగా రసాయన ఎరువులను ఉపయోగించడం వలన కలిగే నష్టాలను తెలియజేసి సమతుల పోషణ యాజమాన్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, విస్తరణ అధికారి ప్రజ్ఞన్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఎంపీఈఓస్ ఇందిరా, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. ఈరోజు మోరంపూడి గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రైతు సోదరులకి ఈ నేల యొక్క ప్రాముఖ్యత, అంటే మనము అత్యధిక ఎరువులు వినియోగించడం వల్ల నేల సారవంతం కోల్పోతున్నాం అనే అంశం మీద దానికి అంటే యూరియాకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, అలాగే జీవన ఎరువుల ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత, పచ్చిరొట్ట ఎరువుల యొక్క ప్రాముఖ్యత, ఇలా పలు అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకి ఏపీ ఎయిమ్స్ అనే యాప్ ద్వారా రైతులకు ఈ యొక్క ఎరువుల పంపిణీ కార్యక్రమం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. మొన్న 8వ తారీఖు నుంచి డీలర్స్ కానివ్వండి, ఆర్ఎస్కే కానీ, సొసైటీస్ ద్వారా ఎవరి ద్వారా అయినా కూడా ఎరువులు ఇచ్చేటప్పుడు ఈ యొక్క ఏపీ ఎయిమ్స్ ద్వారానే ఇవ్వవలసిందిగా మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రాప్కి సరిపడా ఎరువులు ఆ రైతు యొక్క విస్తీర్ణాన్ని బట్టి మనకి ఈ యొక్క ఎరువులు అనేది ఈ యాప్ ద్వారా రావడం జరుగుతుంది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఈ యొక్క సీజన్లో వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీసు వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి రైతులకు మొబైల్ ద్వారా యాప్లో యొక్క వివరాలు కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే పారదర్శకంగా రైతులకి ఎరువుల వినియోగం జరగాలి. అట్లాగే ఈ ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మనం ప్రోత్సహించి ఈ యొక్క నేల సారవంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం జరిగింది. జిల్లా పరిపాలనా అధికారి ఆదేశాల మేరకు గురువారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామాన్ని మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి మండల అధికారులతో కలిసి పర్యటించారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య సేవలు, వసతులు, ఔషధాలు, వైద్య పరికరాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అదేవిధంగా గ్రామ దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశీలించి వారితో కలిసి స్వీకరించారు. అనంతరం బాలింతలకు, గర్భిణీలకు టేక్ హోం రేషన్ పంపిణీ చేశారు. తదుపరి గ్రామ సచివాలయం సందర్శించి హాజరు పట్టే సర్వీసులు పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చివరగా మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మండల స్వచ్ఛ, గ్రామ స్వచ్ఛ వార్డు అధికారి టి వెంకట్రావు, అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ SIRకు సిద్దమైందని, జూన్ 15 నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజానగర్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ వలీ, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం 3వ దశ ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ సరుకు సిద్ధమైంది. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగలేదు. డబుల్ ఎంట్రీలు, చెల్లిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ నేపథ్యంలో మైనార్టీ వర్గాల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలను నివృత్తి చేయడంతో పాటు అవసరమైన అవగాహన కల్పించేందుకు ఈ కరపత్రాల్లో పొందుపరిచిన సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. మైనార్టీ వర్గాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్న నేపథ్యంలో సర్ ప్రక్రియపై అనవసర అపోహలు, ఓటు హక్కు కోల్పోతామనే భయాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి.